ఉంటుందట. చెప్పండి, తిన్నా తినకున్నా, ఉన్నా లేకున్నా అనండి. తిన్నా తినకున్నా, ఉన్నా లేకున్నా, చాలలో పశువులు లేకున్నా, దొడ్డిలో గొర్రెలు లేకున్నా, చేను పైరు పంటకు రాకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను. అంత గొప్ప కృప దేవుడు మీ కొరకు దాచిపెట్టిండు. ఇప్పుడు అసలు చేయకండి. ఇప్పటి నుంచి మీ ప్రాణం విశ్రాంతిలో ప్రవేశిస్తున్నది. విశ్రాంతిలో ప్రవేశించాలంటే బలం ఇస్తాడట మీకు, మీ పానానికి. ఇప్పటిదానికి మీ పానానికి బలం లేదట. పానానికి బలం లేకపోతే ఏమైతే తెలుసా, మనుష్యుని తలావు ఇంత ఎత్తుంటాడు, అందుకని పెరిగితేనే ఉంటుంది వాళ్ళకు. మనిషిని చూస్తే పెద్దగా ఆజానుభావంలాగా ఉంటాడు, కానీ హృదయం అంతా పెరిగితేనే ఉంటుంది. అదే ప్రాణానికి విశ్రాంతి ఉన్న వాళ్ళు బక్కగా ఉన్నా కూడా ఈ లావు ఎత్తున్న వాళ్ళ కంటే ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, దావీదు గొలియాతు చూడరాదండి, ఏమైందో ఒక్క దెబ్బకే చెట్టు నరికినట్టు కింద పడ్డాడు అంతే. అవునా? ఆయన పక్షాన ఉన్న వాళ్ళందరికీ భయం అయిపోయి ఒకటే ఊరు కూడా ఒక్కడొక్కడ నిలబడలేదు. మళ్ళీ ఈయన గింతంత మనిషే. కారణం ఏంది? దేవునితో కాపురం. చెప్పండి, కారణం ఏంటిది? ఏం లేదు, దేవునితో కాపురం చేయటం నేర్చుకోండి అంతే. కాపురం చేయటం తల్లిదండ్రులు నేర్పుతారా? పెళ్ళి ఇస్తారు కానీ కాపురం చేయటం నేర్పుతారా ఎక్కడన్నా ఎవరన్నా? ఎవరు మాట్లాడింది? అది మీకు మీరే చేసుకోవాల్సిన పని. అవునా? దేవుని అడగండి, దేవుడాగానే తోటి పంచి కాపురం ఉంటా, నాకైతే తెలియదు, ఎట్లా చేయాలో నాకు తెలియదు, కాపురం 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 అనండి అంతే. చూడండి, మళ్ళా మీరు వచ్చే నెల ఇట్లా ఉండరు. మళ్ళా ఈ నెలంతా కాపురం కాపురం అనండి. కాపురం అంటే దేవుని ఆలోచన పక్కన నడవటం. వివేక మార్గం విడిచిన వాడు పేతల గుంపులో కాపురం. వివేక మార్గంతో నడిచేవారు దేవునితో కాపురం. అందుకొరకే వివేచన గల నరుడు ధన్యుడు అని రాస్తున్నది. వివేచన అంటే అర్థమైందో సామెతలు 2:6 చదవండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వస్తుంది. దేవుని స్వరం వినబడితే అంటే నీకు వివేచన ఉన్నట్టేగా. దేవుని స్వరం చెప్పినట్టు నడుస్తున్నావంటే నీకు వివేకం ఉన్నట్టే. దేవుని స్వరం నీకు లేదు, దర్శనం లేదు, ప్రవచనం లేదు, ప్రత్యక్షత లేదు అంటే నువ్వు వివేక మార్గం విడిచినట్టేగా. నేను నా సేవ ప్రారంభించినప్పుడు వివేకంతో ప్రారంభించాను. దేవాలయం ఏ జిల్లాలో, ఏ దేశంలో, ఏ ఖండంలో వింటున్నారా, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో సేవ చేయాలని అడిగి తెలుసుకొని నడుచుకున్నాను. అడిగి తెలుసుకున్నాను, అది వివేచం. అట్లుంటే దేవుడు తోడు ఉన్నాడా? కాపురమేనా దేవునితోటి? దేవునితోటి కాపురం చేస్తే దయ్యం ఉంటుందా? అస్సలే ఉండదు, తెలుసా? లేయా దేవునితో కాపురం చేసినాక మన దయ ఉంటుందా? ఇప్పుడు ఎస్ఐ గారి భార్యకు ఉన్నంత ధైర్యం హోంగార్డ్స్ భార్యకు ఉంటుందా? ఎట్లా తెలుసు మీకు? బాగా తెలుసు. ఎస్ఐ గారి భార్యతో తిక్కలు తిక్కలు పని చేస్తాడా? ఏపు మెరుగుతుందని తెలుసు, లోపల వేసి తోముతుంది. అవునా? దేవునితో కూడా అంతే, తెలుసా? మీరు దేవునితో కాపురం చేయండి, మీ జోలికి ఏ దయ్యం, ఏ భూతం, ఏ మంత్రం, ఏ తంత్రం, ఏ శక్తి ఏది రాదు. మీరు రోజు దేవుని ఆలోచన ప్రకారం నడవండి. దేవుని ఆలోచన ప్రకారం పలానా గ్రామాన్ని పోతే అక్కడ ఎవరిని స్వస్థపరచాలనో వారిని మీ ద్వారా స్వస్థపరుస్తాడు, ఎవరిని రక్షించాలనో వారిని మీ ద్వారా రక్షిస్తాడు. ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు తోడండి, ఆ సమస్యలన్నిటి నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు, తెలుసా? దేవుడు బొమ్మను కడిపోతే యేసుప్రభు ఎన్నోసార్లు చంపాలనుకున్నాడు, చంపగలిగారా? మన యేసుప్రభు గెత్సెమనే తోటలో ఉన్నాడు, ఆయన్ని వచ్చి నజరేయుడైన యేసు ఎక్కడో అన్నాడు. అప్పుడు ఆయన టైం అయిపోయింది, ఇక ఇప్పుడు అని తను తానే అప్పగించుకున్నాడు, తెలుసా? నేనే అన్నాడు, అంతే. అట్లా ఉంటుంది. మనం ఎవ్వరి చేతికి అప్పగించాడు దేవుడు. మీరు కనుక దేవునితో కాపురించి, మంత్రగాలు లేడు, పాలు లేడు, పగోలు లేడు, చిట్టోళ్ళు లేడు, శనుకోడు, ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు అసలు, తెలుసా? దేవునితో కాపురం చేస్తే. వింటున్నారా? కాపురం అంటే ఆయన ఆలోచన ప్రకారం నడవటమే. ఇప్పుడు ప్రార్థన చేయాలనుకో, దేవునితో కాపురం చేసినట్టే.
ఇప్పుడు సాక్ష్యం ఇవ్వాలనుకో దేవునితో కాపురం చేసినట్టే. ఇప్పుడు వాక్యం చెప్పాలనుకో కాపురం చేసి అదే దేవుడు ఏ పని చేయమన్నాడో ఇది ఊడవాలని చెప్పిండు అనుకో, ఊడిస్తేనే కాపురం చేసినట్టు. ఇవాళ నువ్వే ఊడవాలి, ఇవాళ ఊరవలేదనుకో నువ్వు దయ్యంతో కాపురం చేసినట్టే. ఇవాళ బోలు దమ్మాలి, నువ్వు బోలు దమ్మలేదనుకో నువ్వు దయ్యంతో కాపురం చేసినట్టు. ఎవరు ఏ రోజు ఏ పని చేయాలనో ఆ పని చేయాలి. చేయకపోతే మీరు దయ్యంతో నేనైతే అట్లనే నడుచుకుంటా, నేను అట్లా నేర్పుతా కూడా అంతే, చేస్తా కూడా అంతే. వింటున్నారా? వింటున్నారా అంటే కూడా చెడ్డమాటనా? వినపడిందా? ఏమంటారు మరి మీరు? సప్పుడు లేదేంది? కాపురం చేస్తారా? ఎవరితోటి? ఎప్పటి నుంచి? నిన్నదానికి ఎవరితో? అదే దానికోసం ఇప్పుడు మన పడే బాధలన్నీ కూడా అయిపోయింది. ఇక దాన్ని తలసకండి. ఇప్పటి నుంచి దేవునితోటి కాపురం చేయండి. మీ కన్నీరు మొట్టమొదటి కన్నీరు తుడిచివేయబడుతుంది. హల్లెలూయా. చెప్పండి, మొట్టమొదటి ఏంటిది? తర్వాత మీ శత్రువుకు అవమానం అవుతుంది. షడ్రక్ మెషక్ అబద్ధనగలను బట్టి ఆ రాజుగారు దిగొచ్చినా దిగిరాలేదా? దిగొస్తాడు. మీరు కనుక ఇప్పటి నుంచి దేవుడు చెప్పినట్టు చేస్తే ప్రభుత్వాలే దిగి వస్తాయి తెలుసా, అధికారులే దిగి వస్తారు తెలుసా. క్రైస్తవ జోలికి పోకుండా అంటారు తెలుసా. అట్లుంటుంది. మా చొప్పుదల్లో మా జోలికి ఎవరు రారు తెలుసా. వింటున్నారా? మీ జోలికి ఇప్పటి నుంచి ఎవరు రారు. వాళ్ళ జోలికి పోతే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అనాలి. వింటున్నారా? ఇప్పుడు షడ్రక్ మెషక్ అబద్ధల జోలికి ఎవరైనా వస్తారు? ఇక అస్సలు రారు. సచ్చిన రాజుగారే వేరు పెంచుకుంటే ఇక మామూలు వాళ్ళు ఏమొస్తారు? లేయా. జాగ్రత్తగా వినండి. నియామక కాల పండుగలకు నీ సంబంధులు తెలుసా. మనం కనుక దేవుని మాకు ఖచ్చితంగా నడిస్తే మన చుట్టాలందరూ మారుతారు. మీ దూరపు బంధువులందరూ, నీ సంబంధులందరూ, నీ సంబంధం నేను సమకూర్చదను. మీరు కనుక దేవునితో కాపురం చేస్తే మీ చుట్టాలు దూర బంధువులందరినీ దేవుడే సమకూరుస్తాడు తెలుసా. వద్దా? మారాలా వద్దా? దేవునితో కాపురం చేయండి. హల్లెలూయా. మా నాయనెట్టనో, మా అక్కెట్టనో, మా చెల్లెట్టనో ఏమీ అవసరం లేదు. వాళ్ళ గురించి చింతపడని అవసరం లేదు. దేవుడే వాళ్ళని మార్చేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం ఇస్తాను. మీ బంధువులందరూ మాకు మీ ప్రాణానికి క్షేమము కదా. మరి నాకైతే అట్లనే జరుగుతుంది. నాకే కదా ఎందరికో భక్తులకు జరుగుతున్నది. ఈ రోజు నుంచి మీకు కూడా జరుగుతుందట. హల్లెలూయా. ఇంకా అంత మాత్రమేనా? నీ సరిహద్దులో సమాధానం కలిగేస్తట. మీ ఇంటి పక్కలతో శని పక్కలతో లొల్లులునేట కదా. లొల్లులునేట కదా అంటే మాట్లాడింది మరి అవన్నీ బంద్. ఈ రోజు నుంచి 147 కీర్తన 14 వచ్చాను. నీ సరిహద్దుల్లో సమాధానం కలిగేవాడు ఆయనే. నువ్వు కనుక దేవునితో కాపురం చేస్తే నీ సరిహద్దుల్లో సమాధానం కలిగేవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. మంచి గోధుమ అంటే మంచి వాక్యం ఉన్నది. దీంట్లో బలమైన వాక్యం ఉన్నది, బలం లేని వాక్యం ఉన్నది. పాల లాంటి వాక్యం ఉన్నది. మటన్, చికెన్, బిర్యానీ వింటున్నారా? మటన్ బిర్యానీ లాంటి వాక్యం కూడా ఉన్నది దీంట్లో. మటన్ బిర్యానీ వాక్యం అనగా అనండి దేవునితో కాపురం చేయటము. హల్లెలూయా. కనుక నీ సరిహద్దులో సమాధానం కలిగేవాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. ఇంత గోధుమలలో కూడా మంచి ఉంటే చెడ్డ ఉంటాయి తెలుసా. కొన్ని గోధుమలు అయితే పూరి గినక చేస్తే, రొట్టె గినక చేస్తే ఇట్లా గట్టిగా 2 పళ్ళ కింద పెట్టి ఇట్లా గుంజినా కూడా దగ్గవు తెలుసా. చూడలేదు అసంటే పూరీలు చూడలేదు ఎక్కడ. మీరు కనుక చూడకపోతే మా కరీంనగర్ రండి, ఒక హోటల్ తీసుకుపోతా. ఇక నేను వీడియో తీయాలి ఆ పండ్ల కింద పూరి పెట్టి గుంజుతుంటే. అసలు గోధుమలు లేవు అనుకున్నావా? మరి కొన్ని అయితే నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి తెలుసా. తగనే మళ్ళీ అన్నం కూడా కదా, పొడి కరిగిపోతాయి. అట్లా ఉంటాయి అసలు గోధుమలు. గోధుమలలో కూడా శ్రేష్టమైన గోధుమలు ఉన్నాయి. నిన్నెవరు అన్నారు ఇప్పుడట బియ్యం, మంచి బియ్యం అంటే 80 రూపాయలట కిలో తెలుసా. వింటున్నారా? 80 రూపాయలట కిలో పాత బియ్యం, మంచి బియ్యం.
హల్లెలూయా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8 ఎప్పుడైతే నువ్వు దేవునితోటి కాపురం ఉన్నావో, అదే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ. మీరు దేవునితో కాపురం చేస్తే మాత్రం నీతి కిరీటం నాకు ఒక్కనికే అంటలే, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికంటే అర్థమైంది తనతో కాపురం చేసే వారందరికీ. నేను చెప్పలేదు, ఆలోచన ప్రకారం దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే మనం దేవునితో కాపురం చేసినట్టని. ప్రత్యక్షత అంటే ఇప్పుడు అబ్రహాముకు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. అబ్రహాము భయపడకు, నా బహుమానం అత్యధికమవుతుంది, నేను కేడంగా ఉన్నా, నీ గర్భవాసమును పుట్టబోయాడు నీకు వారసుడు. అప్పుడు ఏమనుకున్నాడు, ఈ దమస్కు ఎలియాజరే అది సైతాన్, ఈ ఐగుప్తుడే అది సైతాన్. కాపురం 8 సంవత్సరాలు ఎవరితోటి సైతాన్ తోటి కాపురం చేసిండు అబ్రహాం. ఆ రోజు నుంచి దేవునితోటి కాపురం. వింటున్నారా? 8 సంవత్సరాలు సైతాన్తో కాపురం చేశాడు. నమ్మని వాళ్ళందరూ సైతాన్తో కాపురం అనండి, నమ్మిన వాళ్ళందరూ దేవునితో కాపురం. ఆయన ఆలోచన పక్కన నడిచే వారందరూ దేవునితో కాపురం. ప్రత్యక్షతను కోరుకునే వారందరూ దేవునితో కాపురం. ప్రత్యక్షతను పక్కన పెట్టే వారందరూ సైతాన్తో కాపురం. దేవుని నమ్ముకున్న వాళ్ళలో కూడా సైతాన్తో కాపురం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యేసప్ప అనలేదా పేతురుని, సాతానా నా వెనక్కి పో అనలేదా? మరి అనుమానం చేస్తారేంది? సాతానా నా వెనక్కి పో అన్నాడా అనలేదా? మరి చదువుతారా? మత్తయి సువార్త 16:20 మత్తయి 16:20-21. ఆ మాట చదవండి. సాతానా ఆ మాట చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా అంటే ఇప్పుడు పేతురు ఎవరితో కాపురం చేసిండు? ఎదురుగా వేసిపోయి ఉంచుకొని కూడా సాతాన్తో కాపురం చేయటం. సాట ఎవరైనా చేస్తే సాటంగా చేస్తారు, కానీ ఇంత పచ్చి ఎవరైనా చేస్తే సాటంగా చేస్తారు, కానీ ఎదురుగా ఉంచుకొని కూడా సాతానా వెనక్కి పో అన్నాడు అంతే. వింటున్నారా? ఎవరైనా కాపురం చేస్తే సాటుగా చేస్తారు, కానీ ఎదురుగానే. అర్థమవుతుందా అంటే మళ్ళీ అర్థం చూస్తారేంది? ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమా నిజమా? మరి మీరైతే ఎంతమందితో చేస్తున్నారో, పేదల గుంపులోనే పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. పొద్దున కోపం, మధ్యాహ్నం ఈర్ష, సాయంత్రం ఓరలేని తనం. ఇవి ఎన్ని గుణాలు ఉన్నాయో అంతమంది వస్తారనమాట. మీ ఇష్టం, నా మాట నమ్మండి, అట్లా చేయకండి. మీకు మంచి రోజులు ఉన్నాయి. మీకు ఏడుపు అనేది రానే రాదు మీ కంటి మీదకి. ఈ రోజు నుంచి కాపురం చేస్తే మాత్రం ఏమంటారు, ఎవరు మాట్లాడేంది? ఇగో మీరు ఇట్లా అనుకుంటున్నారు, కానీ ఆ యూట్యూబ్లో వాళ్ళైతే ఫోన్లో నుంచి టీవీలకు పెట్టుకొని ఇట్లా కూర్చొని ఉంటారు తెలుసా? మామూలుగా తెలుసా? మొత్తం లైన్లో కూర్చొని ఉంటారు. వాక్యం పెద్ద పెద్దోళ్ళ దగ్గర పోతే, అయ్యగారు నీ వాక్యం అంతా వింటా ఉంటారు వాళ్ళైతే. ఆ వాక్యం వింటారు, ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు. నేనైతే మేము అన్నీ వింటామంటారు. ఎక్కడికి పోతే ఎక్కడ నిజమైన వాక్యం దొరకట్లే, అక్కడిక్కడ అంత వస్తుందే. వింటున్నారా? సరే విన్నారు. ఇప్పుడు కాపురం ఎవరితో చేద్దాం? నిజంగా అంటున్నారా? కాపురం దేవునితో అంటే నవ్వుతున్నారు యూట్యూబ్లో వాళ్ళు. ఓ తిక్కల నాయన, కాపురం అంటే ఆలోచన పక్క నడవటమే అని చెప్పండి. వింటున్నారా? కన్నీరు విడువవు, నీ ఏడుపుతోటి ఉన్నావు, నీ బతుకంతా ఏడుపుతోటి ఉన్నది, నిజమాబద్ధమా అని గట్టిగానండి ఆ ఎగతాలు చేసినండి. మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. నిజమే అంటాడు. మరి కాపురం చేయి. కాపురం అంటే కాపురం కాదు, దేవుని ఆలోచన నడు అని చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా?
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ప్రత్యక్షతను కోరుకోండి. దేవాన్ని దర్శనం నాకు కావాలి, నీ స్వరం నాకు కావాలి, నీ గైడెన్స్ నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలి అని అడగండి. యెహోవా నేను నిత్యము నడిపించును అని రాస్తుంది. క్షామ కాలమున ఆయనను తృప్తిపరిచిన ఎముకలను అప్పుడు నీరు కట్టిన తోటలను ఎప్పుడూ బుక్కుచుండు నీటి. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు తన నిత్య రోజు ఆయన మహిమ చేత మీరు నడవాలి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేయాలనుకోండి. ఏంటిది పూర్ణులు అంటే ఆయన ఆలోచన నడవడం పూర్ణత. ఇక దాంతకు మించిన పూర్ణత ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. సియోనులో యెరూషలేములో జనము కాపురం ఉండను, జనమాయకని ఏమాత్రమును ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల దుఃఖాలు అనుభవించినట. నేనైతే మీరు ఎట్లా వరుసుకున్నారో కానీ నేనైతే 36 ఏళ్ళకే బతకలేని భూమి మీద. ఏడుపు బతుకు ఏం బతుకు ఇది. చిన్నప్పటి నుంచి ఏడిపోయినా. ఎన్నేళ్ళు పెళ్ళైతే బాధలు పోతాయి అనుకున్నా. ఉబ్బో పెళ్ళైతే ఇంకెక్కువైపోయినాయి. అబద్ధం కాదు, పెళ్లి కాని వాళ్ళు జాగ్రత్త. పెళ్ళైతే బాధలు పోతాయి అనుకున్నా. ఎన్నో కలలు కన్నా. అంతా మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. దేవుని నమ్ముకున్నాక బాధలు పోయినాయి నాకు. అది కూడా కాపురం చేస్తే పోయినాయి. మీరు కూడా అట్లా చేస్తారో ఏమో మరి. నేనైతే ఒక్కసారి చదివితేనే అర్థమైంది. బాధలు ఉన్న వాళ్ళకి ఒక్కసారి చదివితేనే అర్థమవుతుంది. బాధలు లేని వాళ్ళకు లేదా మనసు ఉన్న వాళ్ళకు కాపురం రెండు రకాల కాపురం చేసే వాళ్ళకు అసలు అర్థం కాదు. 2 రకాల కాపురం చేసే వాళ్ళకి అర్థం కాదు. దేవాన్ని నీతోటే కాపురం చేస్తాను, మొత్తం అర్థమవుతుంది. సృష్టి మొత్తం అర్థమవుతుంది. చదవండి, చెప్పండి. నీ సరిహద్దులో సమాధానం లేదు. నీ సరిహద్దులో సమాధానం కలిగేవాడు ఆయనే. తీర్మానం చేయండి. మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. నువ్వు ఇప్పటి వరకు తృప్తి లేని జీవితం జీవించావు. నెమ్మది లేని జీవితం, సమాధాన జీవితం, దుఃఖపూరితమైన జీవితం, అపజయాలతో కూడిన జీవితం, దేవుని కరుణ అనుభవించలేని జీవితం. దేవుడు నీ మాట వినగానే ఈ రోజు నుంచి నీకు ఉత్తరం ఇవ్వాలని కోరుతున్నాను. నీ మొర వినగానే నేను కరుణించాలని కోరుతున్నాడు. దేవా ఇప్పటి నుంచి నీతోటే కాపురం చేస్తున్నాయా, నీ ఆలోచన ప్రకారం నడుస్తున్నాయా, తెలిసి తెలియక అజ్ఞానంగా నడుచుకున్నా నీ ఆలోచన కొరకు కనిపెడతానయ్యా. తొందరపడి నిర్ణయం తీసుకున్నాయా, తొందరపడి నా ఆలోచన ప్రకారం నడవనయ్యా. ఇప్పటి వరకు నడిచి నీకు చాలా దుఃఖం పుట్టించాను, ఎంతో సమయం వ్యర్థం చేశాను, నన్ను క్షమించయ్యా. దేవా నెబుకద్నెజరు అయితే వాళ్ళు నీ ఆలోచన ప్రకారం ఎంతో ధైర్యంగా షడ్రకు మెషక బెద్దనెగోలు నెబుకద్నెజరు దగ్గర ఎంతో మొక్కవైన ధైర్యంతో ఉన్నారు నాయన. నేను కూడా భవిష్యత్తు కాలంలో నాకు వచ్చే సమస్యల విషయంలో ధైర్యంగా ఉండాలి. గుండె చెదిరిపోవద్దయ్యా. యెరూషలేమును కట్టువాడు ఆయనే అని రాసింది. దేవా నువ్వు నన్ను ఈ రోజు నుంచి కట్టాలని నీ దానను నీవాడనే. నన్ను క్షమించయ్యా. నావన్నీ నీవే, నీ అన్ని నావే. యేసయ్యా నీ ఆలోచనపై నడవడానికి ఇష్టపడుతున్నాయా. తీర్మానం చేయండి. నీ నియామక కాల పండుగలకు రాలేక చింతపడి నీ సంబంధులను సమకూర్చదని వారు గొప్ప అవమానం పొందినవారు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన నీ సంబంధులందరూ దగ్గర రాబోతున్నారు. నా ప్రాణమా యెహోవాని క్షమిస్తరింపేసిన విశ్రాంతిలో ప్రవేశించు. నీ ప్రాణానికి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఒప్పుకోండి, చెప్పుకోండి, సహాయం చేయండి, అడగండి. నీ సరిహద్దుల్లో సమాధానం కలిగేవాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు ఆయనే. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగా న్యాయాధిపతి ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించండి. ఇప్పుడే కోరుకోండి. దేవాని ప్రత్యక్షత నాకు కావాలి. ఇప్పుడే కోరుకోండి, అడగండి, నోరు తెలిసి అడగండి.
దేవాన్ని ప్రత్యక్షత నాకు కావాలి. అడగండి, మనపూర్వకంగా అడగండి, హృదయపూర్వకంగా అడగండి. ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ స్వరం నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ దర్శనం నాకు కావాలి. ఇప్పుడే 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 అడగండి, అడగండి, అడగండి. నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి. దేవాన్ని ప్రత్యక్షత నాకు కావాలి. ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ దేవాన్ని నడిపింపు నాకు కావాలి, నా అర్థం కావాలి నాకు. ఇప్పుడే ఇప్పుడే అడగండి, నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి. నీ ప్రత్యక్షత నాకు కావాలి, అడగండి. ఆకాశం తెరవబడింది, మీకు దేవుని ప్రత్యక్షత రాబోతున్నది. ఆయన మహిమ మీదకి రాబోతున్నది. ఇక్కడ ఉన్న వారికి చాలా మందికి కృపావరాలు ఇవ్వబోతున్నాడు. చాలా మందికి కృపావరాలు ఇవ్వబోతున్నాడు. చాలా మందికి దేవుని ఆత్మ వరాలు కుమ్మరిస్తున్నది ఈరోజు. రిసీవ్ 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 రిసీవ్. వరాలు వరాలు కుమ్మరించబడుతున్నాయి. ఈ రోజు గొప్ప గొప్ప వరాలు కుమ్మరించబడుతున్నాయి. అద్భుతాలు చేసే శక్తి, మహత్కాలు చేసే శక్తి, దర్శనం చూసే వరం, ప్రత్యక్షం చూసే వరం, ప్రవచించే వరం దేవుడు మీ మనోహరతో వెలిగిస్తున్నాడు, అభిషేకం ఇస్తున్నాడు. బలమైన వరాలు మీ మీదకి రాబోతున్నాయి. అవును అవును, 9 కృపావరాలు రాబోతున్నాయి. పొందుకోండి పొందుకోండి పొందుకోండి. 9 కృపావరాలు రాబోతున్నాయి. పొందుకోండి పొందుకోండి పొందుకోండి. నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను. మీరు దుఃఖం కుట్టిపోయబడే వరం రాబోతున్నది. మీరు అద్భుతం చేసే వరం రాబోతున్నది. మీకు నీతి కిరీటం సంపాదించుకునే వరం రాబోతున్నది. పొందుకోండి పొందుకోండి. రేబా కబా లరా తరా జమా కాలా రాత. చాలా మంది దర్శనం చేస్తున్నారు. చాలా మందికి వాక్యం కనబడుతున్నది. చాలా మంది వెలుగొస్తున్నది వారి మీదకి. అవును అవును అవును. అసలు చేయకండి, పొందుకోండి. ఆకాశం తెరబడింది. మీ మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తున్నాడు. చాలా మంది మనోనేత్రాలు వెలిగిస్తున్నాడు దేవుడు. ఒక్క నిమిషం కనిపెట్టండి. దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించి వరాలు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ వరాలు మీ మీదకి ఈరోజు రాబోతున్నాయి. కొంతమంది వాక్యం కనబడబోతుంది, కొంతమందికి ప్రత్యక్షతలు కనబడబోతున్నాయి, జరగబోయే విషయాలు కనబడబోతున్నాయి. దేవుడు మీకు ఇచ్చిన మాట ప్రకారం వివేక మార్గం విడిచి తిరుగుబడడం రాస్తున్నది. వివేకం ఇవ్వబోతున్నాడు. ఇప్పటి నుంచి వివేక సంబంధమైన వరాలు ఇవ్వబోతున్నాడు. ఆత్మల వివేచన వరం, జరగబోయే విషయాల గురించే వరం, దేవుని ప్రత్యక్షతలు మీ మీదకి రాబోతున్నాయి ఈరోజు. కనిపెట్టండి. ఒక్క నిమిషం. ప్రభాదేవి ఎంతమంది అయితే నీ సముఖంలో కనిపెడుతున్నారు. తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అన్నావు దేవా. మరి నీతిగా నడిచే వరం, దర్శనమా, కలన, ప్రవచనమా, ప్రత్యక్షతన, గుర్తుల ధారణ, గిద్యోనులాగా, కళల ధారణ, యోసేపులాగా, దర్శనమా, పౌలు భక్తునిలాగా, మరియమ్మలాగా, ప్రవచనమా, పౌలు భక్తునిలాగా, ప్రత్యక్షతలా, పౌలు భక్తునిలాగా, కృపావరాలు భూమి మీద మోసపోకుండా ఉండాలి. భూమి మీద కన్నీరు విడవకుండా ఉండాలి. భూమి మీద అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించబడాలి. అట్టి వరాలు నీ బిడ్డలకు దయచేయండి. ఎందుకని నీ బిడ్డల ద్వారా మీరు గొప్ప మహిమ పొందండి. వారి సరిహద్దుల్లో సమాధానం కలగచేయండి. అక్కడ సేవ చేస్తున్న దాసురాల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని నీ కృపలో భద్రపరచండి. ఇప్పటి నుంచి నీతో కాపురం చేసి దుఃఖపడే దినాలు కొట్టివేయబడి, ఆశించబడి, దీవించబడి, హెచ్చించబడే దినాలు దాసునికి, కుటుంబానికి, సంఘానికి, ఈ వాక్యం విన్న వారందరికీ సదాకాలం ఉండునుగాక. ఆమేన్. అలాగే ఉండండి. దైవజనుల ముందుకు వచ్చినప్పుడు